హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి సొరకాయ ఫ్రై తర్వాత వచ్చేసి సొరకాయ రసం ఈరోజు నేను చేయబోతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోను మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సరే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి చెప్పాను కదా, సొరకాయ ఫ్రై, సొరకాయ రసం మేము మా స్టైల్లో ఏ విధంగా చేస్తామో మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళదాం. ముందుగా సొరకాయ తీసుకున్నాం. వాటిని ఇలా ముక్కలుగా చేసుకొని ముక్కలు చేసుకోవాలి చిన్నగా. మళ్ళీ ఎక్కువ సన్నగా కూడా చేసుకోకూడదు, అన్నీ సమానంగా చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. వాటి మధ్యలో ఉండేది తీసేయాలి. తీసేసి మీకు పైన పొట్టు కావాలంటే తీసేసుకోవచ్చు, లేదంటే ఉండనియచ్చు. సొరకాయ తినడం వల్ల మంచి ఆరోగ్యానికి మంచి ఫలితం ఉంటుంది. అందుకే సొరకాయ చేసుకుంటున్నాను. చూసారా, ముందుగా కంది బ్యాలు కడుక్కొని కుక్కర్లో వేసుకొని, ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వాటిలోకి వేసి కుక్కర్లోకి వేసి నేనైతే టూ గ్లాసు వాటర్ పోసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కావాలంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత 2 స్పూన్లు వేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఉడికించుకోవాలి. అంటే ఒక విజిల్ ఇచ్చుకుంటే చాలు. చూశారు కదా, ఒక విజిల్కే ఎక్కువ సిమ్డిపోయింది. మేము వాటిలో ఉన్న రసం అంతా ఇలా వంచుకోవాలి, వాటర్ అంతా. చూశారు కదా, ఈ విధంగా ఇలా వంచి పెట్టుకోవాలి. చూశారు కదా, మళ్ళీ ఆ రసం తీసింటాం కదా, ఆ రసంలోకి 2 టమోటాలు, 3 టమోటాలు, 3 వంకాయలు, పచ్చిమిరపకాయలు 4-5 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూశారు కదా, వంకాయ, టమోటా, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ మూత పెట్టుకొని చూశారు కదా, ఈ సొరకాయ కందిబ్యాళ్ళు బాగా ఉడికిపోయినాయి. మొత్తానికైతే చాలా సిమిడిపోయినాయి బ్యాళ్ళు. నేనైతే ఇట్లా ఆ రసాన్ని పిండుకుంటున్నాను. మీరైతే పిండుకోవాలనుకుంటే పిండుకోవచ్చు, లేదంటే ఏం అవసరం లేదనుకుంటే వద్దు, అట్లే తాలింపు పెట్టేసుకోవచ్చు. నేనైతే వాటిలో ఉన్న రసం అంతా పిండేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇట్లా తినాలంటే ఇష్టం, అందుకు. చూసారు కదా, మొత్తానికి అంతా పిండేసాను. మనం కుక్కర్లోకి వేసుకున్నాడు టమోటా, వంకాయ, పచ్చిమిరపకాయలు, వాటి నీళ్ళు వాటర్ అంతా ఇలా వంచేసుకోవాలి.
వంచేసుకున్న తర్వాత ఒక చిటికెడు చింతపండు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టినటివి బాగా పిసుక్కోవాలి. అవి మెత్తగా పిసికేయాలి, బాగా నున్నగా. పప్పు గిత్త కలిసింది వేసుకొని పిసుకోవచ్చు. మనం చేతిలో పిసుక్కుంటే బాగుంటుంది. ఎక్కువ కాలిపోతూ ఉంది, అందువలన చాలా హీట్గా ఉంది, చాలా హీట్ అయిపోయింది. అందుకే నేను ఇలా నిదానంగా అంతా పిసుకుతున్నాను. కాలుతా ఉంది ఎక్కువ, అందువలన. చూసారు కదా, ఇలా మెత్తగా అన్నీ పిసికేసాను. నున్నగా మొత్తం అంతా పిసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా నున్నగా పిసుకోవాలి. మా ఊర్లో, మా ఇంట్లో వచ్చేసి వీటిని గుజ్జు అంటారు. ఇలా రసం అంటారు. గుజ్జు అని ఎందుకంటామంటే వీటివన్నీ టమోటా ఇవన్నీ పిసుకుంటాం కాబట్టి అందువలన గుజ్జు అంటాము. కాకపోతే వీటిని ఎక్కువగా పిలిచేది రసమే అంటారు. చూసారు కదా, మొత్తానికైతే నున్నగా పిసికేసినాను. చూసారా, మొత్తం అంతా ఈ విధంగా అయిపోయింది. ఇంకా మనం మొత్తం నీళ్ళు, వాటర్ అంతా వాటిలోకి పోసేసుకోవాలి. చూసారు కదా, పోసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత బాండ్లీ పెట్టాలి. 2 టీ స్పూన్లు పెట్టాలి. తర్వాత ఆవాలు కొద్దిగా వేయాలి. తర్వాత వచ్చేసి 3 పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు 1, కరివేపాకు వేసుకొని, ఇది వచ్చేసి మనము సొరకాయ ఫ్రైకి దీనికి తాలింపు పెట్టుకుంటున్నాము. తర్వాత రెడ్గా వచ్చేంతవరకు చూసారా, సొరకాయ మనం తీసి పెట్టుకున్న సొరకాయ అంతా వేసి మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు. కావాల్సింటే మనకి సాల్ట్ ఏమన్నా తక్కువైంది అనిపిస్తే కావాలంటే ఇప్పుడే వేసుకోవాలి, మళ్ళీ వేసుకుంటే బాగుండదు. ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఇప్పుడే వేసుకున్నాను చూసుకొని. చూసాగా, తక్కువ ఉందానికి నేను మళ్ళీ వేసుకుంటున్నాను. తర్వాత కరెక్ట్గా సరిపోయింది. సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్నాము. తర్వాత వచ్చేసి రసానికి పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించి చూసారు కదా, బాండ్లీ పెట్టుకొని బాండ్లీలోకి ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని, తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1 ఆనియన్ కోసుకున్నాం కదా, ఆనియన్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి బాగా. తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మనం రసం ఉంచుకున్నాం కదా, పిసుకొని వాటిలోకి పోసేయాలి. పోసేసిన తర్వాత చూసారు కదా, రసమయ ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏమన్నా సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా చేసి పెట్టుకున్నాం. తర్వాత వచ్చేసి 1 ఆనియన్ కోసుకొని వాటిపైన చల్లుకోవాలి. ఇట్లా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఆనియన్ వేసుకున్నాము. చాలా బాగుంటుంది.
తర్వాత వచ్చేసి సాల్ట్ చూసుకొని మనం వేసుకోవాలి. వేసుకున్నాము. చూశారు కదా, సొరకాయ ఫ్రై ఈ విధంగా తీసి పెట్టుకున్నాము రెడీగా. సొరకాయ ఫ్రై, మనం సొరకాయ రసం ఇలా తీసి పెట్టుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాం. తర్వాత వేడి వేడి రైస్ ఈ విధంగా పెట్టుకున్నాం. వీటిని 3 కలుపుకొని ఇప్పుడు తిన్నాము. చూస్తాం పదండి. చూశారు కదా, సొరకాయ ఫ్రై, సొరకాయ రసం, వేడి వేడి అన్నం ఎలా ఉందో చెప్తాను. అబ్బా, అదిరిపోయింది టేస్ట్. చాలా చాలా బాగుంది. ఇప్పుడు వేడి వేడి అన్నము రసం తింటే బాబ్బా సూపర్గా ఉంది. ఎక్సలెంట్గా ఉంది. గోరంటాకు ఎలా వేసుకుంటే పండుతుందో అంత అందంగా, తింటా ఉంటే అంత నోటికి రుచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మనము పంట పెడితే పంట పండితే ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతంగా ఉంది. సూపర్గా ఉంది. ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి. ముఖ్యంగా బ్యాచిలర్ బ్రదర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చూశారు కదా, ఈ విధంగా చాలా బాగుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో వస్తుంది.